రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాదు నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన 100 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ మధ్యల నుంచి అండర్ పాస్ అండర్ టనెల్ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకి ఇంకో 2 అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఈవీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్టుకి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం. ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 56 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి ఈరోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం. ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం. ఎన్ని జీసీసీ కంపెనీలను తెచ్చినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఫార్చ్యూన్ 500లో ఇలా 70% జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం. వ్యాన్గార్డ్ కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఎలీలిల్లీ కానీ అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ నేను కంపెనీల డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తా. ఎలీలిల్లీ ఈరోజు $1 బిలియన్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 2 సంవత్సరాలల్లో మొదటి 6 నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో మేము పనిచేసింది సంవత్సరన్నరనే. సంవత్సరన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము. ఇవాళ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము.